దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేనిని గూర్చియో. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అంటూ లేఖనం సెలవిస్తుంది. బాధపడద్దు అని చాలా ఈజీగా చెప్తారు, కానీ పడేవారికి తప్ప ఆ బాధ ఎదుటి వారికి తెలియదు. మనసు గాయపడినప్పుడు బాధపడడం అనేది తాత్కాలికం, కానీ చింత అనేది ఏదైనా ఒక సమస్యను ఆధారం చేసుకుని ఏర్పడుతుంది. ఆ సమస్య తీరే వరకు దాని గురించి చింతిస్తూనే ఉంటాం. ఉద్యోగం రాకపోతేనో, పెళ్లి కాకపోతేనో, అనారోగ్యంగా ఉంటేనో, ఇంకా ఏదైనా మనం సాధించుకోలేని దాని విషయంలో అది తీరే వరకు చింతిస్తూనే ఉంటాం. ఒకవేళ ఎవరైనా ఒక బాగా డబ్బున్న వాళ్ళు మన సమస్యకు పరిష్కారంగా నేను చూసుకుంటాను, నాకు వదిలే, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించొద్దని చెప్తే వారి సామర్థ్యాన్ని బట్టి, వారి మీద మనకుండే నమ్మకాన్ని బట్టి తాత్కాలికంగా అయినా దాని గురించి ఆలోచించడం మానేస్తాం. మనుషులను నమ్మినంతగా దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నాం? మనకంటే కొంచెం గొప్ప వ్యక్తి చెప్తే నమ్మగలిగినప్పుడు ఈ సర్వ సృష్టిని, ఈ భూమి మీద ఉన్న సర్వ సంపదలను సృష్టించిన దేవుడు మనకు అభయం ఇచ్చి నీ చింత యావత్తు నా మీద వేయి అని చెప్తే కూడా ఇంకా చింతిస్తున్నామంటే మనిషిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మడం లేదనే కదా అర్థం. మనుషులు మనకు సహాయం చేయగలరేమో కానీ మన గురించి ఆలోచించి చింతించరు కదా. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. వాటి గురించి వాళ్ళు కూడా చింతిస్తూనే ఉంటారు. అయితే మనం చింతిస్తుంటే దేవుడు చూసి బాధపడి, అయ్యో ఏ సమస్యనైనా పరిష్కరించడానికి నేనున్నాను కదా, నా దగ్గరకు రాకుండా ఎందుకు చింతిస్తున్నారు అని ఆయన కూడా చింతిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటూ అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. కొంచెం కూడా మిగుల్చుకోకుండా మీ చింత మొత్తం నా మీద పడేయండి, నేను చూసుకుంటానని దేవుడు చెప్తుంటే మనం ఇంకా చింతిస్తూ ఉన్నామంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. మనల్ని ఇంతగా ప్రేమించే దేవుణ్ణి మనం నమ్మలేకపోతే అది మన కర్మ. దేవుణ్ణి నమ్మి మన చింత యావత్తు ఆయన మీద వేయకుండా క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం అవసరమా? దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేని వాళ్ళు చర్చికి వెళ్ళడం తమ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి కాకపోతే ఇంక దేనికి? వేషధారులైన క్రైస్తవులకి అన్యజనులకి తేడా ఏముంటుంది? అన్యజనులు దేవుణ్ణి నమ్మరు కాబట్టి చర్చికి వెళ్ళరు. క్రైస్తవులు చర్చికి వెళ్తారు కానీ దేవుణ్ణి నమ్మరు. దేనిని గూర్చి చింతపడవద్దు అంటే అది చిన్నదైనా పెద్దదైనా, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఇంకేదైనా సరే ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని మనం దేవుని మీద వేసి మనం నిశ్చింతగా ఉండాలంటే దేవుడు మన సమస్యలు తీర్చగలడన్న విశ్వాసం మనకుంటే ఏ విషయంలోనైనా చింతించాల్సిన అవసరం మనకు ఉండదు. మరి నీ చింత దేవుని మీద వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.